హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ చేపల కూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విధంగా చూద్దాం. ముందుగా వాష్ చేసి పెట్టిన 1 kg చేపలు తీసుకోవాలి. అందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా ఆయిల్, గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని వాటన్నిటిని ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. వాటిని మొత్తం కలిపిన తరువాత ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసి కొంతసేపు నానబెట్టుకోవాలి. గ్యాస్ పైన బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు, మిరియాలు, యాలకులు, మెంతులు, బిర్యానీ ఆకు, మనం ముందుగా సన్నగా తరిగిన వెల్లిపాయలు వేసుకొని వాటిని ఒకసారిగా కలుపుకోవాలి. అందులోకి కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు వేసుకోవాలి. స్పైసీ కోసం 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని అందులోకి 1 కప్పు టమాటో ప్యూరీని వేసుకోవాలి. మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జు 1 కప్పు, 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం బాగా మరిగిన తరువాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. గరిటెతో కలపడం వలన ముక్కలు అనేవి విరిగిపోతాయి. అందుకే ఒక క్లాత్ తోటి అటు ఇటుగా కలుపుకుంటూ వేయించుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అటు ఇటు కదుపుకుంటూ ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర, పుదీనాను యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒకసారిగా అటు ఇటు కలుపుకొని అంతే అండి, సింపుల్ టేస్టీ ఫిష్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. టేస్టీ అండ్ సింపుల్ ప్రాసెస్లో చేపల కూర పులుసు అనేది